ఫార్మాసిటీలో విజయశ్రీ ఆర్గానిక్స్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం 4:30 సమయంలో వద్ద ఎజిటేటర్ నచ్చ ఫిల్టర్ డ్రయర్ ANFD 103 వద్ద జరిగిన ప్రమాదంలో 2 కార్మికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయడంతో పాటు గాయపడ్డ 2 కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గరిశెట్టి సత్యనారాయణ శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన NMR కార్మికుడు రాజు 2 చేతులు 30% కాలిపోయాయి. పరవాడ మండలం బర్నకం పంచాయతీ బాపాడపాలెం గ్రామానికి చెందిన CH వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి ఆపరేటర్ తలపై చిన్న గాయాలు తగిలాయి. ఇతను మరో 3 నెలల్లో రిటైర్ అవుతారు. వీరు విశాఖ ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు పూర్తి స్థాయిలో కోలుకునే వారికి పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని, వైద్య సహాయం పూర్తిగా యాజమాన్యమే చెల్లించాలని గణశెట్టి డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీ విజయశ్రీ ఆర్గానిక్స్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో CH వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి 59 సంవత్సరాలు ఉన్నటువంటి కార్మికుడు. ఈయన ఏదైతే ఈ కంపెనీలో బ్యాచ్ మొత్తం ఆపరేటర్గా పనిచేస్తారు. అలాగే మరొక కార్మికుడు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కార్మికుడు రాజు అనేటువంటి ఆయన 25 సంవత్సరాలు చెందినటువంటి కార్మికుడు. ఈయన హెల్పర్గా పనిచేస్తారు. వీళ్ళిద్దరూ కూడా గాయాలకు గురయ్యారు. ఈ కంపెనీలో ఏదైతే బ్యాచ్ పూర్తి స్థాయిలో అయిన తర్వాత దాన్ని లోడ్ తీస్తున్న సందర్భంలో ఒకసారిగా ఫ్లాష్ ఫైర్ అయ్యి ఒకసారిగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 30% ఒకరు గాయపడ్డారు, మరొకరు 5% గాయపడినటువంటి పరిస్థితి. అందుకని దీని మీద మొత్తం వైద్య సేవలు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే వారు కోలుకునే వరకు కూడా పూర్తి స్థాయిలో వేతనం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. దీని మీద అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయాలని CIT కోరుతా ఉంది.